Hi friends, welcome back. My name is Kiran and you're watching Kiran West YouTube ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు లిరిక్స్ బ్లాగ్ గురించి అయితే చెప్తాను. ఒకవేళ మీరు కనుక లిరిక్స్ బ్లాగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ లిరిక్స్ బ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో మీకంటూ ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఈ మధ్య చాలామంది కొత్తగా వచ్చిన బ్లాగింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు, లేకపోతే ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు. వాళ్ళు ఏంది అంటే వాళ్ళ సొంత కోర్సెస్ని సెల్ చేయడం కోసం, లేకపోతే వాళ్ళ అఫిలియేట్ కమిషన్ కోసం ఈ లిరిక్స్ నిచ్చిన అయితే చాలా అంటే చాలా సజెస్ట్ చేస్తున్నారు. సో లిరిక్స్ నిచ్లో వర్క్ ఏముండదు, జస్ట్ కాపీ పేస్ట్ వర్క్. సో మీరు సింపుల్గా బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసి మంత్లీ 30,000, 40,000, 20,000 ఈ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా మీరు జస్ట్ ఒక డేలో ఒక 2 అవర్స్ అట్లా వర్క్ చేస్తే సరిపోద్ది. సో మీకు మంత్లీ 30K ఇలా మనీ అయితే రావడం జరుగుతుంది. సో వెంటనే మీరు కిందున్న లింక్ ద్వారా హోస్టింగ్ డొమైన్ తీసుకొని స్టార్ట్ చేసేయండి అని ఈ విధంగా అయితే మిస్లీడ్ చేస్తున్నారు. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో లేట్ చేయకుండా మనం కనుక టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, సో ఎవరికైతే లిరిక్స్ బ్లాగ్ అంటే ఐడియా లేదో సో వాళ్ళకి సింపుల్గా ఒక బ్లాగ్ అనేది అయితే చూపెడతాను. సో ఇక్కడ నేను ఏంది అంటే ఒక సాంగ్ అనేది సెర్చ్ చేసి ఇక్కడ నేను ఆ లిరిక్స్ కోసం అయితే చూశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక లిరిక్స్ బ్లాగు. ఇందులో ఏముండదు, జస్ట్ ఆ సాంగ్కి సంబంధించిన లిరిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో చాలామంది మోసపోయేది కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇందులో రాయడానికి ఏముండదు, జస్ట్ లిరిక్స్ ఉంటుంది. అది వేరే బ్లాగ్ నుంచి లేకపోతే యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ నుంచి మనం ఆ లిరిక్స్ అనేది కాపీ కొట్టేసి మన బ్లాగ్లో పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ట్రాఫిక్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మనీ కూడా వచ్చేస్తాయి అని చాలామంది ఒక అపోహలో అయితే ఈ లిరిక్స్ బ్లాగ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇందులో వచ్చిన నంబర్ 1 స్ట్రగుల్ ఏంది అంటే ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో ఈ లిరిక్స్ బ్లాగ్కి యాడ్సెన్స్ రావడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. సో అంతకుముందు లిరిక్స్ బ్లాగ్కి యాడ్సెన్స్ అనేది ఈజీగానే వచ్చేది. సో ఇప్పుడు లిరిక్స్ బ్లాగ్కి యాడ్సెన్స్ రావడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఈవెన్ లిరిక్స్ బ్లాగ్స్ అనే కాదు, నార్మల్ బ్లాగ్స్కి కూడా యాడ్సెన్స్ రావడం అనేది కొంచెం కష్టంగానే మారింది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది బ్లాగర్స్ పెరిగిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే చాలామంది స్పామ్ చేయడం వల్ల కావచ్చు, గూగుల్ అనేది యాడ్సెన్స్ అప్రూవల్ ప్రాసెస్ని కొంచెం స్ట్రిక్ట్గా మార్చింది. కాబట్టి ఈ మధ్య యాడ్సెన్స్ అప్రూవల్స్ అనేటివి అంతకుముందు వచ్చినంత ఈజీగా అయితే రావడం లేదు. సో ఎవరైతే ఈ లిరిక్స్ బ్లాగ్ పైన యాడ్సెన్స్ అప్రూవల్ చేస్తున్నారో వాళ్ళకి చాలా టైమ్స్ ఈ రిజెక్ట్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈవెన్ మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది స్టార్ట్ చేసి లిరిక్స్ బ్లాగ్ యాడ్సెన్స్ అప్రూవల్ రాక నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు. ఈవెన్ ఒక అతనైతే 120 పోస్టులు చేసినా కూడా అతనికి యాడ్సెన్స్ అయితే అప్రూవల్ అవ్వలేదు. సో ఈ విధంగా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఒకవేళ మన బ్లాగ్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చినా కూడా ఆ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన దానికి యూజ్ ఉండదు. అంటే మనకి ఎర్నింగ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ లిరిక్స్ బ్లాగ్లో మనకి జనరల్గా సిటీసీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనకి క్లిక్స్ అనేవి తక్కువగా వస్తాయి. యావరేజ్గా లిరిక్స్ బ్లాగ్కి సిటీసీ ఎలా ఉంటుంది అంటే జస్ట్ 2 to 3% మాత్రమే ఉంటుంది. అంటే 100 ఇంప్రెషన్స్కి గాను జస్ట్ 2 to 3 క్లిక్స్ మాత్రమే వస్తాయి. అంటే 100 మెంబర్స్ వస్తే అందులో 2 నుంచి 3 మాత్రమే ఈ యాడ్స్ పైన క్లిక్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఒక యాడ్ పైన క్లిక్ చేసినందుకు వచ్చిన మనీ కూడా మనకి తక్కువగా ఉంటుంది. అంటే సిపిసి అనేది కూడా మన ఇండియన్ ట్రాఫిక్కి జస్ట్ $0.01 మాత్రమే ఉంటుంది. అంటే ఇది యావరేజ్గా 80 పైసా మాత్రమే. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినా కూడా హ్యూజ్ అమౌంట్ అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య ఈ లిరిక్స్ బ్లాగ్స్ అనేటివి చాలా పెరిగిపోయినాయి. సో నా దృష్టిలో ఈ లిరిక్స్ అనే నిచ్ అనేది సాచురేట్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కనుక నన్ను కనుక స్టార్ట్ చేయాలా వద్దా అని సజెషన్ అడిగితే నేను బ్లైండ్గా స్టార్ట్ చేయొద్దు అని చెప్తాను. ఎందుకంటే ఈ లిరిక్స్ బ్లాగ్ అనేది ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను మీకు ఒక ప్రూఫ్ కూడా చూపెడతాను. సో ఏదైతే ఈ డొమైన్ ఉందో ఈ డొమైన్ అనేది నాది. సో ఈ బ్లాగ్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ దీనిపైన వర్క్ చేసిన తర్వాతనే ఈ వీడియో అయితే నేను మీకు అయితే పెట్టడం జరుగుతుంది. ఈ డొమైన్ అనేది రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయింది. సో దీన్ని నేను రిన్యూవల్ కూడా చేయాలి అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఈ పర్టికులర్ నిచ్లో మనం పెట్టే ఎఫర్ట్స్కి అండ్
మనకొచ్చే డబ్బులకి ఎలాంటి సంబంధం లేదు. సో, ఇదే ఎఫర్ట్స్‌ని మనం గనక వేరే ఒక నిచ్‌లో గనక పెట్టినట్టయితే మనకి మంచి రెవెన్యూ వచ్చే ఛాన్సెస్‌లయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వేరే యూట్యూబర్స్, ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలు పట్టించుకొని ఇలాంటి పనికిరాని నిచ్చులు మాత్రం మీరు ఎంచుకొని స్టార్ట్ చేయకండి. ఎండ్ ఆఫ్ ది డే నష్టపోయేది మీరే. మీ టైం పోద్ది, మీ మనీ పోతాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఓన్‌గా రీసెర్చ్ అనేది చేయండి. కీవర్డ్ రీసెర్చ్ చేయండి. ఎలాంటి బ్లాగ్స్ వర్క్ అవుతాయి అని ఒక రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీరు బ్లాగ్‌ని స్టార్ట్ చేయండి. అంతేకాని బ్లైండ్‌గా ఎవరో చెప్పారు అని లిరిక్స్ బ్లాగు, న్యూస్ బ్లాగు, టెక్ బ్లాగు ఇలాంటివి స్టార్ట్ చెయ్యకండి. సో, మీరు మెయిన్‌గా కీవర్డ్ రీసెర్చ్ చేయండి. కీవర్డ్ రీసెర్చ్‌కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉన్నాయి. సో, ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. ఎలాంటి బ్లాగ్స్ రన్ అవుతాయి, ఎలాంటి బ్లాగ్స్ స్టార్ట్ చేస్తే మనకి ట్రాఫిక్ వస్తది అనేది మీకు ఒక క్లారిటీ వస్తది. సో, ఆ వీడియోస్ అనేటివి ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూడండి. వీలైతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో గూడా ఆ లింక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. వెళ్ళేసి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియోస్ చూడండి. ఒక క్లారిటీ తెచ్చుకోండి. స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయొచ్చు. లేకపోతే నా వాట్సాప్‌కి సంబంధించిన డీటెయిల్స్ గూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. డైరెక్ట్‌గా మీరు నాకు మెసేజ్ జేయొచ్చు. అయినా గూడా నేను గూడా రిప్లై ఇవ్వకపోతే మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయి అందులో మీరు మీ డౌట్ అడిగినా గూడా ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది లిరిక్స్ బ్లాగ్ స్టార్ట్ జేసి ఫెయిల్ అయిన వాళ్ళు మన గ్రూప్‌లోనే చాలామందున్నారు. కాబట్టి ఇలాంటి ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గావచ్చు, కొత్తగా వచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్స్ గావచ్చు, వాళ్ళ లాభం కోసం వాళ్ళు ఏది చెప్తే అది మీరు స్టార్ట్ చేయకండి. సో, ఇది గైస్ వీడియో. వీడియో నేను మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్. బై బై.